సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చాలా మంచి మంచి బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారు, బిజినెస్ ఎలా చేయాలో చెప్తున్నారు, టిప్స్ చెప్పారు, సక్సెస్ ఎలా ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు బిజినెస్లో అని కూడా చెప్పారు. మరి నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చాను సార్. చెక్క గానుగ నూనె అని మనం ఈ మధ్య కాలంలో కొంచెం సిటీలో బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు చూసుకుంటే ఊళ్ళల్లో విలేజెస్లో చూసేవాళ్ళం గానుగ నూనెని ఎడ్లను కట్టి తిప్పడము అనేసి. ఇప్పుడు వస్తున్న ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ప్యూరిటీ ఉండట్లేదు. ఆయిల్స్లోని కొంచెం కల్తీ కలవడం వల్ల ఈ చెక్క గానుగ నూనె ఆయిల్తో కొంచెం ఆర్గానిక్ అని కూడా చూస్తున్నాం కదా సార్. చాలామంది దాన్ని బిజినెస్ వైపు కూడా టర్న్ అవుతున్నారు, గానుగ నూనె బిజినెస్ అని చెప్పేసి. సో అంటే చెక్క గానుగ నూనె బిజినెస్ మనం చేయాలి అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలంటారు? ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? దానికి కూడా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? లైసెన్స్లు ఇవన్నీ ఉంటాయంటారా? మీరు అన్నీ కూడా మంచి సీక్రెట్లు అన్నీ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా నా దగ్గర మిగిలేదు ఏముండదు. నా ఖజానా అంతా మీరు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పే విషయాలు నెక్స్ట్ టైం వచ్చి 1,00,000 రూపాయలు పేమెంట్ తీసుకుందండి. ఇప్పుడు ఫస్ట్ అసలు గానుగ నూనెకి మామూలు నూనెకి తేడా ఏంటి? 3 రకాల ప్రాసెస్ ఉంటాయి. నేను ఎక్స్పర్ట్ కాదు, నాకు తెలిసిన నాలుగు మీరు షేర్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇప్పుడు సోకాల్డ్ చాలా కంపెనీలు ఉన్నాయి మన సూపర్వైజర్లో. అది 130, 140 రూపాయలు కేజీ అమ్ముతారు. ఫస్ట్ అసలు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. 130, 140 ఎలాగవుతుంది? 1 కేజీ నూనె కావాలంటే 3 కేజీలు పల్లీలు గానుగాడాలి. 3 కేజీలు పల్లీలు 350 రూపాయలు ఉంటుంది. మన లేబర్ ఇవన్నీ ఒక 50 రూపాయలు, కరెంటు 400 రూపాయలు, కానీ మన 150 రూపాయలకి ఇస్తున్నారు. ఎలాగ ఇస్తున్నారు? బిగ్ క్వశ్చన్. మీకు ఆన్సర్ అర్థం నేను అడిగేది ఏంటంటే, దట్ మీన్స్ అది తింటే రోగాలు రావడం ఖచ్చితం, కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. మేజర్ రోగాలు వచ్చేది వాటర్, ఆయిల్. మీరు బయట తిరుపతి ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్ తింటే ఇమీడియట్ ఎఫెక్ట్ అయిపోతుంది, దగ్గు, డ్రై కాఫ్ అని. రెండో ప్రాసెస్ ఏంటంటే గానుగ అంటారు కానీ మెషిన్ గానుగ, నాట్ న్యాచురల్. దాని మీద పోలిస్తే ఇది కొద్దిగా బెటర్. కానీ దీని తర్వాత వచ్చే థర్డ్ ప్రాసెస్ చెక్క దీంతో చేసేది. అంటే ఎద్దులు కట్టి దానికి ఒక స్పేస్ ఉంటుంది. 2 ఎద్దులు కట్టి ఆ గానుగని వుడ్ రుబ్బురోలా ఉంటుంది కదా, మధ్యలో వేసి స్లోగా తిరుగుతుంది. ఎద్దులు అంత స్పీడ్ వెళ్ళవు కదా. ఇందులో క్వాలిటీకి అందులో క్వాలిటీకి తేడా అంటే మెషిన్లో ఏమవుతుందంటే ఆ హీట్ జనరేట్ అయిపోతుంది. 200 degrees, 180 degrees to 220 degrees. ఆ హీట్లో ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో ఆవిరిలో వెళ్ళిపోతాయి. సో అందుకని దీని మీద చూస్తే ఇన్ఫీరియర్ క్వాలిటీ అవుతుంది. దాని మొదటి ప్యాకెట్ అనేది కంప్లీట్లీ ఇన్ఫీరియర్. కానీ మనం అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అదే వాడతాం. సో ఈ 3 ఇప్పుడు లేటెస్ట్ ఏమైందంటే ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత చాలామంది రియలైజేషన్ అయ్యారు. అంటే లైఫ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి. జగ్గు వాసుదేవ్ గారు ఎవరు అంటారు, ఎవ్రీ డే మనం కోట్ల మంది పడుకుంటాం ఇండియాలో. 145 కోట్ల మంది, 10 లక్షల మంది వరల్డ్లోనూ ఇండియాలోనూ లెగరంటారు. నెక్స్ట్ డే లెగరు. లేచామంటే అదృష్టం అనుకోవాలి. పొద్దుటే మనం లేచి బతికి మంచిగా ఉంటే ఫస్ట్ థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ టు అవర్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలంట. నేను దట్స్ ఎ బోనస్. నువ్వు ఎవరైనా రేపు ఉంటారా లేరని ఎవరు చెప్పలేరు. నో గ్యారంటీ. దాని మెయిన్ కారణం అంటే మన ఫుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఒబెసిటీ లేకపోతే మిగతా డయాబెటీస్ వీఆర్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ డయాబెటిక్స్. పాపులేషన్ ఎట్లా ఉందో దాన్ని కూడా పోటీగా పరిగెడుతున్నాం. నేను మనం తిన్న సౌత్ ఇండియాలో స్పైసెస్ నార్త్ ఇండియాలో తినరు. నేను మొన్న శాంతివనం, మన కన్హార్ శాంతివనం, శాంతినగర్ మెడిటేషన్ సెంటర్ ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, 1400 acres ఉంది. వెళ్తే అక్కడ ఉప్పు కారం అసలు లేదు. నేను జనరల్గా తక్కువ తిన్నా, అందులో అసలు లేనే లేదు. వాళ్ళకి కోపాలు తాపాలు ఉండవు వాళ్ళకి. దట్స్ ద స్టైల్. సో వాళ్ళకి రోగాలు రావు. మీరు చూడండి, ఈ ఋషులు యోగా చేసే వాళ్ళది చాలా చార్మింగ్ ఉంటుంది, గ్లోయింగ్ ఉంటుంది ఫేస్లో. మామూలుగా ఫుడ్ తిని పడుకునే వాళ్ళకి మీకు తెలిసి ఏమవుతుంది. సో 3 రకాల వెరైటీలు మాట్లాడడం. ఇప్పుడు మనం ఇవాళ టాపిక్ మీరు అడుగుతుందంటే చెక్క గానుగ నూనె అసలు మంచిదా కాదా, ఇంపార్టెంటా, అది చేయొచ్చా చేయలేమా, చేస్తే ఎంత మదుపు అవుతుంది, ఎంత లాభాలు ఉంటాయి. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది జనరల్గా ఒక మెషిన్ పెట్టుకుంటే 8 hours షిఫ్ట్లో 5 నుండి 6 కేజీలు వస్తుంది. ఇది నెట్. నేను చెప్పేది కుసుములు, తెల్ల కుసుములు అని ఉంటాయి. ఇంగ్లీష్ ఏమంటారో తెలియదు, తెల్ల కుసుములు అంటే అది చాలా గుడ్ ఫర్ హెల్త్.
ఒలైవ్ ఆయిల్ ఒకటి కుసుమ ఒకటి. సో మనం ఎంత వేసినా ఒక షిఫ్ట్కి ఒక 2 ఎద్దులు కట్టి అది గానుగ చేసి అంత స్లోగా తిరుగుతుంది ప్రాసెస్. ఆల్మోస్ట్ 5 to 6 kgs పర్ షిఫ్ట్. అంటే 3 షిఫ్ట్లకి 15 నుండి 18 kgలు ఉత్పత్తి అవుతుంది. అదే 2 మెషిన్లు పెట్టుకుంటే 35 kgలు వస్తుంది. 3 మెషిన్లు పెట్టుకుంటే 50 kgలు. 3 షిఫ్ట్లు అయితే, ఒక షిఫ్ట్ అయితే దాన్ని బట్టి మనం జనరల్గా 3 షిఫ్ట్లు చేయము, 1 or 2 షిఫ్ట్ చేస్తాం మనకున్న రిక్వైర్మెంట్ బట్టి. ప్రొడ్యూస్ చేయడం ఒకటి, దాన్ని అమ్మడం ఇంకొకటి. చాలామంది లేబుల్ లేకుండా అమ్మేస్తుంటారు, బ్రాండింగ్ రాదు. నేను ఒకదానికి ఆయిల్ ఫ్యాక్టరీ కన్సల్టెంట్గా ఉన్నాను. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇప్పుడు మీరు అమ్ముకోవాలనుకుంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు 10 kgలు అమ్మడం పెద్ద, ఒక సూపర్ మార్కెట్తో కనెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి, ఎంతసేపు అమ్ముతాడు 10 kgలు? ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. కానీ నేను కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ ఇచ్చి ప్రోడక్ట్ని ఎలా మేకప్ చేయాలి, ప్రోడక్ట్ టిన్లో చేసి ఏమీ పెట్టలేదు, దాన్ని అతాపతా లేదు, ఊరు పేరు లేదు, ఏ బ్రాండు లేదు. నేను ఎన్ని సంవత్సరాలు చేసినా $100 ఉంటాడు, ఫ్రాగ్ ఇన్ ద వెల్. ఆయనకి ఏం చెప్పానంటే కెపాసిటీ పెంచుకోవాలి. ఈ మిషన్ పెట్టాలంటే నాకు తెలిసి 1.5 to 2 lakhs. అండ్ దీని వర్కర్స్ కావాల్సింది 2 ఎద్దులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక మేల్ ఒక ఫీమేల్. ఎందుకంటే మేల్ అయినా చేస్తుంటాడు, ఫీమేల్ ఆయిల్ వచ్చింది ఫిల్టర్ చేసి తీస్తాడు, అంతే దానికి కావాల్సింది. ఎన్ని మెషిన్లు ఉంటే అన్ని ప్రొరైటీగా ఉండాలి. ఈచ్ మెషిన్ బిట్వీన్ 1.5 to 2 lakhs సెటప్ అవుతుంది. ఒక 30 feet విడ్త్, ఒక రోల్కి అంటే ఒక మెషిన్కి 30 to 35 feet లెంగ్త్ స్పేస్ కావాలి. మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ ఉంటే స్పేస్. వీళ్ళది ఎక్కడో సంగారెడ్డిలోనో ఎక్కడో షాద్నగర్లో ఎక్కడో ఉంది, దూరంగా ఉంది. అయితే ఇది ఎందుకంటే హెల్త్ కాన్షియస్గా చూసుకుంటే దాని వాల్యూ ఉన్న వాళ్ళు డబుల్. ఇప్పుడు నూనె 150 రూపాయలు అంటే ఇది 500-600 రూపాయలు అమ్ముతున్నారు పర్ కేజీ, న్యాచురల్ పర్ కేజీ. బట్ యూ విల్ హ్యావ్ దట్ ఇంగ్రీడియంట్స్, ఏవైతే పోషక పదార్థాలు కావాలో అవి దొరుకుతాయి మీకు, దానివల్ల మీకు ఇబ్బంది ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎమర్జింగ్ అవుతుంది. మొత్తం చేతిలో 3 నుండి 5 లక్షలు ఉంటే నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు సింపుల్గా. ఏ బ్యాంకులో వేసుకున్నా మనకి 7% వస్తుంది. 3 లక్షలు పెట్టుకుంటే 20,000 వస్తుంది. ఇక్కడ దీనికి ఖర్చు తక్కువ, టెక్నాలజీ అక్కర్లేదు. కాకపోతే ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. టిన్ మీద ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్ అని ఉంటాయి, అవన్నీ వెయ్యాలి. ప్లస్ మంచి మార్కెటింగ్ సపోర్ట్ కావాలి. మీకు తెలిసిన కాంట్రాక్ట్లు అమ్ముకుంటే 10, 20, 30 kgలు అమ్ముతారు. అదే మన కాంట్రాక్ట్స్ పెట్టుకొని మేము మెయిన్గా ఇచ్చే మార్కెటింగ్ అన్ని, అసలు ఆయిల్ ఎట్లా అమ్ముకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మీ మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, వాళ్ళు మార్జిన్ ఎంత ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఈయన 300కి అమ్మాడు అనుకోండి, ఆయన 500కి అమ్ముకుంటాడు. ఈయనకు వచ్చేది ₹50, ట్రేడర్కి వచ్చేది ₹200, విచ్ ఇస్ నాట్ రైట్. సో మీకు యామ్వే అని ఒక కంపెనీ ఉన్నది. యామ్వేలో ఏంటంటే ఈ కస్టమర్ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కస్టమర్కి వెళ్ళదు, అందుకని రేట్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి చేసుకుంటే ఈ ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఈజీగా ఒక 2-3 మెషిన్లు పెట్టుకున్నాను అనుకోండి, 3 నుండి 5 లక్షలు అవుతుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది. అండ్ ఈ నూనె అనేది ఎవ్రీబడి వాంట్స్ టు కన్జ్యూమ్. ఆ క్వాలిటీ దేనికైనా, ఫుడ్ ఐటమ్కి టేస్ట్, క్వాలిటీ, కన్సిస్టెన్సీ, అంబియన్స్ అంటే హైజెనిక్, ఇవి కంపల్సరీ ఉండాలి. వీలైతే మీరు డెమో చేయాలి. ఇప్పుడు మనం బాటిల్ వేసింది తేనె మనం కొంటాం, మన ముందు కాకుండా వాడేస్తే తేనె ఉన్న టేస్ట్ ఉండదు, మన ముందు తీస్తే ఆ తేనె వేరు ఉంటుంది. ఇక్కడ కూడా మన కస్టమర్కి డెమో ఇచ్చగలిగే ఉండాలి. కస్టమర్ కళ్ళ ముందు మీరు రండి, మీ కళ్ళ ముందు వేస్తాం, మీరే తెచ్చుకొని నేను చేసి ఇస్తాం. లేబర్గా ఛార్జ్ చేయొచ్చు, మెటీరియల్గా ఛార్జ్, మెటీరియల్తో పాటు ఛార్జ్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కొంతమంది మన మెటీరియల్ కొని వెళ్తే లేబర్ ఛార్జ్ తీసుకుంటారు, కేజీకి ₹50 ఎంతో. లేదు మెటీరియల్తో కావాలనుకుంటే ₹500-600 తీసుకుంటారు. ఎట్ ఎనీ కేస్ యూ కెన్ వర్క్ ఎట్ 30-35% మార్జిన్. సో రోజుకి మీరు 100 kgలు అమ్ముకున్నారు అనుకోండి, 3,000 kgలు, రోజుకి 100 అంటే 3,000 kgకి ఒక ₹100 వచ్చిందండి. ఎంత వచ్చింది? 3,000 kgలు. రోజుకి 100 kgలు అంటున్నా, నెలకు 3,000 kgలు. 3,000 into ₹100, టూ మచ్ మనీ. సరే మీరు 1000 kgలు అమ్ముతారు, 1000 kg into ₹100, ₹10,000 పర్ డే, నెలకి 3 లక్షలు. 3 లక్షలు మీకు ఇంకేం కావాలి? ఒక కంపెనీ CEO, జనరల్ మేనేజర్ కనుక్కో. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి, రీచబిలిటీ ఉండాలి. నువ్వు ఎక్కడో అడవిలో పెడితే దే విల్ నాట్ బి ఏబుల్ టు బై. సార్ మరి ఇప్పుడు చెక్కగానుగ నూనె అన్నాం కదా, ఈ బిజినెస్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ పర్సన్స్ చేయాలి అంటే ఎవరైనా చేయొచ్చా? ఇది చెక్కగానుగ నూనె తయారు ఎవరైనా దీని మీద ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొద్దిగా అవగాహన తీసుకుంటే మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేదా
బెస్ట్ ఏంటంటే ఇలాంటి గానుగ పట్టే ఇండస్ట్రీలో ఒక నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు పని చేయండి. పని చేస్తే మీ కళ్ళ ముందు తెలుస్తుంది. అప్పుడు పెట్టుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. లాస్ అయ్యే వ్యవహారం అయితే లేదు. ఎప్పుడు లాస్ అవుతుంటే మీరు మార్కెటింగ్ చేసుకోకపోతే లాస్ అవుతుంది. మార్కెటింగ్ నెట్వర్క్ ఎవరికైనా మార్కెటింగ్ ఈ ప్రోడక్ట్ కాదు ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు, సేల్స్ చేసుకోలేకపోతున్నారంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ విల్ గివ్ దమ్ ఏ గుడ్ స్ట్రాటజీ. మేము ఎన్నో కంపెనీలకి సపోర్ట్ చేసాము, సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.